హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈ రోజు అయితే ఫ్రైడే వచ్చేసింది. ఫ్రైడే అంటేనే సినిమాల పండగ అనమాట. సో ప్రతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయి. చిన్న సినిమానా పెద్ద సినిమానా తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కూడా అంతగానే అలరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వారం కూడా తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్నాయి అనమాట. తెలుగులో ప్రత్యేకించి బాపు సినిమా ఒకటి, రామం రాగం ఒకటి ఫస్ట్ నుంచి కూడా బజ్ అనేవి క్రియేట్ చేశారు. ఈ రోజైతే రామం రాఘవం సినిమా చూడడం జరిగింది. అండ్ రామం రాఘవం ఫస్ట్ నుంచి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని అంతగా సినిమా అయితే ఉంది. సినిమా అయితే ఇరగదీసేశారు. ధనరాజ్ గారు ఇప్పటివరకు కమీడియన్గా మనం చూసాము. జబర్దస్త్ షోలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, కమీడియన్గా తను చేసిన పాత్రలకి న్యాయం చేస్తూ వచ్చారు. అలాగే ఈ సినిమాతో దర్శకత్వం వహించారు ధనరాజ్ గారు. ప్రత్యేకించి దర్శకత్వంలో ఉన్న మెళకువలు కావచ్చు అండ్ అలాగే ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ ప్లే విషయంలో కానీ, క్యారెక్టర్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఎరగతీసేశారనమాట. స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఏదైతే ఎమోషన్స్ కావచ్చు, బాండింగ్ కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య ఏవైతే గొడవలు ఉంటాయో అవి కావచ్చు, ఇవన్నీ కూడా చూపించడం జరిగింది సినిమాలో. ఎస్పెషల్లీ సముద్రకని గారు ప్రతి క్యారెక్టర్కి ఆయన ఇవ్వాల్సిన 100% ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ రామం రాఘవంలో ఆయన చేసిన దశరథ రామం క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి అద్భుతంగా నటించారనమాట. సో ఆయన టోటల్ సినిమా అంతా ఆయనే కనిపిస్తూ ఉంటారు ఫుల్ లెంత్ రోల్లో. కానీ ఆయన ఇచ్చిన క్యారెక్టర్కి ఏదైతే ఉన్నాయో ఎలివేషన్ కావచ్చు, ప్రత్యేకించి ఒక హీరోగా, ఒక దర్శకుడిగా యాక్ట్ చేసిన మన సముద్రకని గారు ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్లో ఎన్నో యాక్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఈ సినిమాలో తన నటన నైపుణ్యత ఇంకొంచెం చూపించారని చెప్పాలి. అలాగే ధనరాజ్ ఈ సినిమాకి మెయిన్ లీడ్గా అండ్ అలాగే దర్శకత్వం కూడా వహించడం జరిగింది. తనే దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి ఒక పాత్రకి తనే ఎలివేషన్స్ ఇచ్చుకోవాలి, ఒక హీరో రోల్లో నన్ను నిలబెట్టుకోవాలి అనేటివి ఏమీ చూపించకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా స్మూత్గా తీసుకెళ్లారు. తను చెప్పాలనుకున్న పాయింట్ని అయితే స్ట్రైట్గా చెప్పారని చెప్పాలి. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ అయితే చాలా గట్టిగా చూపించేశారు. సాధారణంగా మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాము. ప్రతి తండ్రి కూడా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి అని చూస్తూ ఉంటారు. సో కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ప్రయోజకులు అయితే కొంతమంది మాత్రం ఫ్యూచర్ మీద ఎలాంటి గోల్స్ లేకుండా పాడైపోతూ ఉంటారనమాట. సో అదే విషయాన్ని తీసుకొని తండ్రి ఇంటి పేరు మాత్రమే ఇస్తాడు, మంచి పేరు కొడుకు తెచ్చుకోవాలి అనే పాయింట్ని అయితే ఏదైతే చూపించారో దానికి 100% న్యాయం చేస్తారు ధనరాజ్ గారు. చాలా క్లియర్గా చూపించారనమాట సినిమాలో. ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ చూసుకున్నంతసేపు ఒక కొడుకు ఎవరైతే ఉన్నారో బయట చూస్తూ ఉంటాం కదా, తిరుగుతూ ఉంటారు, భవిష్యత్తు మీద ఎలాంటి ప్రణాళికలు లేకుండా, ఫ్యూచర్ ఏమవుతుంది భయం లేకుండా, ఫ్యూచర్ గోల్స్ అనేవి లేకుండా ఎలా తిరిగితే ఆకతాయిలాగా తిరిగితే ఎలా ఉంటారో అది చూపించారు. అండ్ అలాగే ఒక చిన్న లవ్ స్టోరీని కూడా మధ్యలో యాడ్ చేశారనమాట. కానీ లవ్ స్టోరీ విషయంలో కూడా ధనరాజ్ ఎక్కడా తగ్గకుండా తను హీరో కాబట్టి ఖచ్చితంగా లవ్ యాక్సెప్ట్ చేస్తారు, ఎంత అందమైన అమ్మాయి అయినా హీరో యాక్సెప్ట్ చేస్తారు, పెళ్లి చేసుకుంటారని. కానీ తను నిజంగానే చూడడానికి బాగోరు కాబట్టి సినిమాలో కూడా అదే చూపించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. నిజంగా దర్శకత్వంలో ఇలాంటి మెళకువలు కలిగి ఇన్ని రోజులు ఎందుకు దర్శకత్వం చేయకుండా ఉన్నారు అనేది చాలా డౌట్గానే ఉంది మనకి. మొత్తంగా చూసుకున్నట్లయితే సినిమా ఎరగదీసేశారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మనం ఊహించని ట్విస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. సాధారణంగా తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి. కొడుకుని నువ్వు సెటిల్ అవ్వు అన్న విషయంలో తండ్రి మందలిస్తూ ఉంటారు, కొడుకు కూడా కాస్త కోపంగా బిహేవ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో ఇచ్చిన ట్విస్ట్ అయితే మనం ఒకటి ఊహించుకుంటాము, కానీ ఆ ఊహించినది జరగకుండా ఇంకొకటి జరుగుతుంది అనమాట. నిజంగా జనరల్గా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేస్తాం పలానా జరుగుతుంది, క్లైమాక్స్లో ఇలా జరుగుతుంది అని. కానీ క్లైమాక్స్ కూడా ఏడిపించేశారండి. ముఖ్యంగా చెప్పాలంటే తల్లి పాత్ర ఇచ్చిన ఆవిడైతే ఎవరైతే ఉన్నారో ఆవిడైతే కూర్చోబెట్టేశారు. ఫస్ట్ టైం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు సినిమా అయిన తర్వాత. సో అంత బాగుందనమాట. ధనరాజ్ గారు 2 ఏళ్ళు కష్టం సినిమాలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎంత కష్టపడి సినిమా తీశారో కానీ ప్రతి దాంట్లో స్క్రీన్ ప్లే విషయంలో, మ్యూజిక్ విషయంలో, డైరెక్షన్ విషయంలో అండ్ అలాగే ప్రొడ్యూసర్ కూడా ఎక్కడా కూడా తగ్గలేదనే చెప్పాలి. ప్రొడ్యూసర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. మొత్తంగా అందరి హార్డ్ వర్క్ కలిసి ఒక మంచి సినిమా అయితే ఈ ఫ్రైడే మన ముందుకు వచ్చేసింది. ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడండి. ప్రతి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చూడవలసిన సినిమా అనమాట.
కొడుకులు మారే విధంగా ఈ సినిమా అయితే ఉంది. మంచి మెసేజ్‌ని అయితే ఇచ్చారు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ని స్ట్రెయిట్‌గా చెప్పేశారు. టోటల్‌గా 'రామం రాఘవం' సినిమా అయితే ఇరగదీసేశారు. ధనరాజ్ గారు డైరెక్షన్ అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లేలో ల్యాగ్ లేదు. మ్యూజిక్ అదిరిపోయింది. ఎమోషన్స్‌కి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టారు. అండ్ అలాగే ప్రతి పాత్రకి ఒక ఎలివేషన్ అయితే ఇచ్చారు. మనం ఇలాంటి డైరెక్షన్ ధనుష్ గారు ఆ డైరెక్షన్‌లో కూడా చూస్తామనమాట. ధనుష్ గారు కూడా యాజ్ ఎ హీరోగా కాకుండా ప్రతి క్యారెక్టర్‌కి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. అలాగే ధనరాజ్ గారు కూడా ప్రతి క్యారెక్టర్‌కి ఎలివేషన్ ఇస్తూ స్టోరీని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తను చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్తూ ఒక మెసేజ్‌ని అయితే మనకి ఇచ్చేసారనమాట. ఖచ్చితంగా ప్రతి తండ్రి, కొడుకు అలాగే కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి ఈ సినిమా చూడొచ్చు హ్యాపీగా. సో ఎలాంటి వల్గర్ కామెడీ గానీ, ఎలాంటి వల్గర్ మాటలు గానీ ఏమీ లేవనమాట. చాలా స్మూత్‌గా ఉంది సినిమా. చాలా నీట్ అండ్ క్లీన్‌గా తను చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పారు. సో కానీ ఖచ్చితంగా అంటే రివీల్ చేయకూడదు కాబట్టి స్టోరీ చెప్పకుండా ఉంటున్నాం కానీ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతది. రెగ్యులర్‌గా మనం చూస్తూ ఉంటాము. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే వస్తే ఏమవుతది? ఏం చేయాలి? అండ్ అలాగే ధనరాజ్ ఎలా సెటిల్ అయ్యాడు చివరికి అనేది ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. మీరు కూడా సినిమా చూసేసేయండి. ఆహ్, మీరు చూడడమే కాకుండా ఇంకొక నలుగురికి ఈ సినిమా చూపించండి. ఎందుకంటే అంత మంచి సినిమా తీశారు ధనరాజ్ గారు. సో ఇది 'రామం రాగం' రివ్యూ అనమాట. సో ఈ ఫ్రైడే లైన్‌గా సినిమాలున్నాయి. అండ్ అలాగే శివరాత్రి కూడా వస్తుంది. మీరు కూడా మీ కుటుంబ సమేతంగా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూసేయండి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 70 హైదరాబాద్.